ఓకే అండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి రెండవ మాట యొక్క సారాంశం. అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉన్నటువంటి మాట. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. చదవండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. రైట్. ఇది మనం ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి రెండవ మాటగా ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో చాలా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి అక్కడ ఉంది. ముఖ్యంగా ఇద్దరు గురించి. ఆ ఇద్దరు కూడా ఈ వచనంలోనే ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏమనుందండి ఇక్కడ? నీవు నాతో, నీవు నాతో. నీవు అంటే శిలువ మీద దొంగ, నాతో అంటే క్రీస్తుతో. అంటే శిలువ మీద దొంగ యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ ఇద్దరి సుగుణాలను మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ ఇద్దరు సుగుణాల్లో ముందుగా ఈ సందర్భంలో పర్టికులర్ గా యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఈ అమోఘమైన సుగుణం ఏంటో ఏముంది తెలుసుకోవటానికి ఇక్కడ చెప్పండి. ఏమన్నా ఆలోచన ఉంటే చెప్పండి. యేసు ప్రభులో ఉన్న సుగుణం ఈ సందర్భంలో ఈ మాటలో ఏం తెలుసుకోవచ్చు మనం? మాట్లాడండి. ఆ యొక్క చివరి క్షణాలలో కూడా ఆయన వేరే వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇది కూడా ఒక వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్లీ మనకే పరిస్థితులు బాగాలేనప్పుడు, అన్ని బాగున్నప్పుడే ఆలోచన చేయాలి ఇతరుల కోసం. ఆయనే మరికొన్ని నిమిషాల్లో చనిపోబోతున్నాడు. అటువంటి ఆయన ఈ శిలువ మీద దొంగ కోసం ఆలోచన చేయటం అఫ్కోర్స్ రెండో వచనంలో మాత్రమే కదండి, మొదటి వచనంలో కూడా ఆ జనాల కోసం, ఆ శిలువ వేయించినటువంటి అధికారుల కోసం, వేయమని కేకలేసినటువంటి ప్రజల కోసం, అలాగే సైనికుల కోసం కూడా విజ్ఞాపన అనేది చేయటం మనం చూస్తాం. తదుపరి మూడవ మాటలో కూడా అమ్మ కోసం, శిష్యుడి కోసం ఆలోచించిన విధానం మనం చూస్తాం. ఇలా ఓకే, రైట్. అదొక వెరీ గుడ్. ఆ సుగుణం అనేది చాలా ప్రధానమైనటువంటి గుణం, మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ చెప్పండి. ఇంకా ప్రభులోని, యేసు ప్రభుల వారిలోని ఇంకేమైనా మనం ఆలోచన చేయొచ్చా? ఇంకేమైనా ఆలోచన చేసి చెప్పండి. రైట్. మోస్ట్లీ ఇంతకు మించి మనకు బ్రెయిన్ వెళ్ళదు, అక్కడికి ఆగిపోతుంది సాధారణంగా. కానీ అంతకు మించి లోతులు మనం ఎప్పుడైనా కానీ సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని గ్రహించగలవాడు ఎవడు? ప్రసంగం 7వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది కదా ఈ మాట. కాబట్టి ఆ లోతుల్లోనికి వెళ్ళాలి. సంగతులను పైన చూస్తే మీకు ఏ అర్థం కాదని కూడా అంటాడు దేవుడు. లోతులకి వెళ్ళి మనం నేర్చుకోగలిగితే చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఎస్పెషల్లీ చాలా మంది ఎవరు ఎప్పుడు మాట్లాడినా కూడా శిలువ మీద దొంగ మీద నుంచి ఏమన్నా గట్టిగా మాట్లాడతారేమో, కానీ ఈ సందర్భంలో యేసుప్రభు కోసం మాట్లాడటం అనేది, యేసుప్రభు సుగుణం, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల్లో యొక్క శ్రేష్టమైన గుణాలు ఉన్నాయని చెప్పేసి ఇద్దరు గురించి మనం ఆలోచన చేయటం అనేది ఖచ్చితంగా ఒక పరిపూర్ణతకు గుర్తుంది. పెద్దలు మాట్లాడండి ఎవరన్నా. ఇంకేమన్నా వేరే విషయాలు ఏమన్నా ఉన్నాయా ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన సుగుణం? ఓకే, మీకు కూడా బహుశా అందలేదు అనుకుంటున్నాను. మంచిదండి. గమనించాల్సిన విషయం ఏంటంటే నాకు కూడా కొంతకాలం వరకు అందలేదు.
వీటి గురించి నేను 2019వ సంవత్సరంలో బాగా కాన్సన్ట్రేషన్ చేయటం మొదలుపెట్టాను. దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. అంతే. అంతకుముందు పెద్దగా వీటి గురించి నేను కూడా ఆలోచన చేయలేదు. ఓకే అండి. అయితే యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి మనందరికీ ఆదర్శప్రాయమైన గుణం ఏమిటి అంటే, యేసు ప్రభుల వారి శిలువ చుట్టూ చాలా రకాలైనటువంటి విమర్శలు, దూషణలు, అవమానకరమైన పరిస్థితులు చుట్టూ ఎన్నో జరిగాయి. ఎంతమంది ఆయనను ఎన్ని రకాలుగా మాట్లాడారో అనేటటువంటి విషయం మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి మనం చూద్దాం ఎవరెవరు యేసు ప్రభుల వారి విషయంలో ఎట్లెట్లా మాట్లాడుతున్నారు అన్నటువంటిది, ఎస్పెషల్లీ సిలువ ఘట్టం సమయంలో. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం నుండి చూద్దాం. 37వ వచనం నేను చదువుతాను, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంతవరకు అంటే 44వ వచనం వరకు. 37వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం నుండి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. చిత్రమైన విషయం ఏంటంటే, దీన్ని కూడా అవమానకరంగా రాశారనేది చాలా మంది ఆలోచన. మనం సిలువ పైన ఇంద్రి అని రాసింటారు, చూసారు కదా? ఇంద్రి అని రాసింటారు, చూసారు? ఎక్కడైనా గమనించారా మీరు? పైన విలాసం లాగా ఒక బోర్డు లాగా కనబడుతుంది. దాని గురించి నేను ఒకసారి చెప్పాను, మీతో పంచుకోవటం జరిగింది. ఎవరికైనా ఐడియా ఉందండి? ఎవరు మాట్లాడట్లేదు. ఉంటే ఉందనైనా చెప్పండి, లేకపోతే లేదనన్నా చెప్పండి, తెలియదనైనా చెప్పండి, గుర్తులేదనో, చెప్పలేదనో, నేను మీరు చెప్పేటప్పుడు వినలేదనో ఉన్నది బ్రదర్. ఏమని ఇంద్రి అంటే ఏమని అర్థం ఏమన్నా మీకు ఐడియా ఉందండి? అంటే యూదుల రాజుగా పై విలాసం రాసి ఉన్నారని బైబిల్ ప్రకారంగానే తెలుసు బ్రదర్. ఓకే సిస్టర్, అది తెలుగు మీరు చెప్పేది, తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తున్నారు. ఇంద్రి అనేటటువంటి ఆ అక్షరాలట, అది 3 భాషల్లో ఉన్న వాళ్ళకి అర్థమే. అమ్మా ఐఎన్ఆర్ఐ అనేది రాసింటారు కదమ్మా. దాని గురించి చెప్పాను నేను, మర్చిపోయింటా. చెప్పినారు, గుర్తులేదు. ఈసస్, ఐ అంటే ఈసస్, ఎన్ అంటే నజరెనస్, ఆర్ అంటే రెక్స్, ఇప్పుడు గుర్తొచ్చింది. మళ్ళీ ఐ అంటే ఇదారియం. ఈసస్, నజరెనస్, రెక్స్, ఇదారియం అని అర్థం. అంటే తెలుగు భాషలో చెప్పాలంటే యూదుల రాజైన యేసు అని అర్థం. ఎందుకు అది రాసింది అనుకుంటున్నారు? జనాలు మాట్లాడకపోయినా వాటి పేరే ఏంటంటారు తెలుసండి? ఆ బోర్డులను ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో సైన్ బోర్డ్స్ అంటారు. విన్నారే పదం? సైన్ బోర్డ్స్ అంటారు. సైన్ బోర్డ్స్ అంటే ఏంటి? ఏదో ఒక సూచన దాంట్లో చూపిస్తుంది అని అర్థం. ఏం సూచిస్తుంది ఈ బోర్డు అంటే? అవమానకరమైన రాతది. మీ యూదుల రాజు దేశద్రోహ నేరానికో లేకపోతే రాజద్రోహ నేరానికో అట్లాంటి వాటికేనండి సులువుదాన్ని వేసేది. ఒక విగత జీవుగా ఆయన చనిపోతే, చంపేస్తుంటే, ఆయనను యూదుల రాజైన యేసు అని అంటే అవమానం ఒక బోర్డు ద్వారా కూడా చేయటానికి సిద్ధపడదు. యేసు ప్రభుల వారు దీనికి నో కామెంట్, నో రెస్పాన్స్. ఇంకా చదువుదాం. కుడివైపును ఒకడును, 35 వర్షం, ఎడమవైపును ఒకడును, 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడ్డారు. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా,
నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, వీడు ఇతరులను రక్షించును, తను తానే రక్షించుకొనలేదు లేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుంచి దిగిన యెడల వాడిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచును. నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఎంతమంది వచ్చారు? యూదా అధికారులు ఒక బోర్డు ద్వారా ఆయన అవమానపరిచారు. సాధారణ ప్రజలు దేవాలయాన్ని 3 దినాల్లో పడగొట్టి కట్టేవాడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని వాళ్ళు అవమానపరిచారు. ఈ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు యేసుప్రభుల వారిని అవమానపరిచారు, బాధపెట్టారు. మానసికమైనటువంటి హింస మాటలతో. ఈవెన్ శిలువ మీద ఉన్నటువంటి దొంగలు, ప్రారంభంలో 2 దొంగలు, శిలువ మీద ఉన్నటువంటి 2 దొంగలు కూడా యేసుప్రభుల వారిని అపహసించారు. క్లారిటీగా చెప్పాలంటే, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు ఒకటి దొంగ. దేవుని కుమారుడు కదా, రక్షించుకోయా. ఈ పరిస్థితులన్నీ కూడా యేసుప్రభుల వారిని, ఆయనను అదుపు తప్పేటట్టు, సంయమనం కోల్పోయేటట్టు, ఆయన బక్స్టౌట్ అయ్యేటట్టు, దేశము బాధ పిలుపుకి బయటకు వచ్చేటట్టుగా, ఆయన రెస్పాండ్ అయ్యేటట్టుగా వాళ్ళు రెచ్చగొట్టారు. ఎక్కడ ఏ పరిస్థితికి యేసుప్రభుల వారు నోరు తెరవలేదు. నోరు తెరిచింది, యేసు నీవు నీ రాజ్యములో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్న దానికి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న మాట చెప్పాడు. అంటే మన చుట్టూ రకరకాలుగా మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. దేనికి మనం నోరు తెరవాలి, దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్నది ప్రభువు చుట్టూ, శిలువ మరణం చుట్టూ అల్లుకున్నటువంటి పరిస్థితులను చూస్తే బాగా అర్థమవుతుంది. దేనికి మనం రెస్పాండ్ అవ్వాలి? ఈ దూషించే వాళ్లకు, అవమానపరిచే వాళ్లకు, బాధ పెట్టే వాళ్లకు, కించపరిచేటువంటి వాళ్లకు, వాళ్ళ విషయాలు కాదు మనం రెస్పాండ్ అవ్వాల్సింది. మనం రెస్పాండ్ అయ్యేదే వాటికి. ప్రభు రెస్పాండ్ అయింది దేనికి? ఒక రక్షణ కార్యాన్ని, ఒక పరమార్థాన్ని గ్రహించినటువంటి వాడి అభ్యర్థనకు ఆయన స్పందించాడు. చుట్టూ ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా ఒక నెగిటివిటీ విధంగా, ఒక ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసే విధంగా ఎన్ని జరుగుతున్నా ఆయన దాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఇక శ్రేష్టమైన అభ్యర్థన వచ్చిందో అప్పుడు స్పందించాడు. మనం స్పందించాల్సింది మంచి కోసం, మనం మాట్లాడాల్సింది శ్రేష్టమైన విషయాల కోసం, ఒక వ్యక్తిని రక్షించటం కోసం, ఒక వ్యక్తిని ఆదరించటం కోసం, బలపరచటం కోసం అని ఈ మాట అనేది నాకు తెలియపరుస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా దేనికి మనం రెస్పాండ్ అవుతాం? నన్నే అంటాడా, నన్నే అంటదా, ఎన్ని గుండెలు వాడికి, ఎన్ని గుండెలు దానికి, నేనేంటో చూపిస్తా అన్నటువంటి ఆలోచన చేస్తారు. కానీ అరే, శ్రేష్టమైనటువంటి విషయాలకు మనం స్పందించాలి కదా. దైవ మహిమార్థమైన విషయాలకు, రక్షణతో ముడిపడిన విషయాలకు కదా మనం స్పందించాల్సిందే అనే విషయం స్పృహ కోల్పోతారు. దట్టు యేసుప్రభుల వారు ఆ చివరి దశలో శరీరంలో ఉన్న శక్తి అంతా పోతున్న పరిస్థితులు, రక్తము కూడా లాస్ట్ చివరికి వచ్చేసిన పరిస్థితి, అంతా పోయిన పరిస్థితి, ఊపిరే చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు కూడా ఒక రక్షణ అభ్యర్థనను ఆయన స్వీకరించి స్పందించటం జరిగింది. అది ప్రభువులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సుగుణం ఈ 2వ మాటలు. ఇక
సిలువ మీద దొంగ ఉన్నటువంటి నాకు ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారితో పాటు పరదేశకెళ్ళేటటువంటి భాగ్యం ఆయన కంటే ముందు జీవించినటువంటి ఏ ఒక్కరికి, నీతిమంతులకు, గొప్పవాళ్ళకి, ప్రవక్తలకు, రాజులకు ఎవరికి దక్కల. ఈవెన్ యేసు ప్రభుల వారితో పాటు సమస్తాన్ని వదిలిపెట్టి శిష్యరికం చేసినటువంటి శిష్యులకు దక్కల. ఆయన గురించి చాలా మంది చెప్తే ఏమంటారంటే, ఆయన లక్కీ ఫెలో అంటారు. శిలువ మీద దొంగని లక్కీగా కొట్టేశాడంటారు. విన్నారా ఈ మాటలు మీరు? జాక్పాట్ కొట్టేశాడు, విన్నాం బ్రదర్. లక్కీగా వెళ్ళిపోయడం జరిగింది. అది లక్కీ కానే కాదు. లక్కీ కాదు. నిజంగా సిలువ మీద దొంగలో ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ నెక్స్ట్ లెవెల్ మెచ్యూరిటీతో ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా మాట్లాడడం జరిగింది, ఎలా మనం అనుకోవచ్చు అన్నది మనం గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పరిస్థితులు అంటే ఆ మధ్యలో ఆయన నిస్సహాయ స్థితిలో ఉంటే, ఆ నిస్సహాయ స్థితిలో ఉండి మరో నిమిషంలో ఆయన చనిపోతాడు, అభ్యర్థించిన ఈ దొంగ చనిపోతాడు. కానీ రాజ్యం అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు, నువ్వు రాజ్యంలోకి వస్తాడంటాడు. ఏంటిది? నమ్మకానికి ఎక్కడ అవకాశమే లేదు. నమ్మడానికి చోటే లేనటువంటి చోట అపారమైన నమ్మకాన్ని కనబరిచాడు. అదే కాదు, అసలు ఆయన మాట్లాడినటువంటి ఒక్కొక్క మాట ఎంత అద్భుతమైనటువంటి మాటలనంటే, ఒకసారి సిలువ మీద దొంగ మాటల్ని అనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఇవన్నీ తెలియక కొందరు ఏమనుకుంటారంటే, ఏమండి ఒక దైవజనుడి వాళ్ళ అమ్మగారిని, నువ్వు అమ్మ దాదాపు 60 ఏళ్ళు యేసు చేస్తుంది, ఇంకా బ్యాప్టిజం తీసుకోలేదేమమ్మా, రక్షణ తీసుకోలేదేమమ్మా అంటే, ఎందుకయ్యా ఊరికే అవసరం ఏముంది? అక్కడ చచ్చిపోయేటప్పుడు సిలువ మీద దొంగలాగా ఆయన క్షమించుడు ఆయన అంటే ఆయన స్వీకరించేస్తాడు, నన్ను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఏ మాత్రం దానికి ఎందుకు ఆయన అన్నది. చూసారా ఎంత బాగుందో ఇది? మనం కూడా రోజు ఆన్లైన్ లాంటివి రావటం, సంఘాల్లో కార్యక్రమాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, క్లాసులు ఏంటి, మనం ఉపవాసాలు ఉండటం ఏంటి, ప్రార్థనలు చేసుకోవటం ఏంటి, బైబిల్ చదవటం ఏంటి, కానుకలు ఇవ్వటం ఏంటి, 10 చోట్లకు సువార్త సందర్భంగా మనం తిరగటం ఏంటి, ఈ ప్రయాసలన్నీ కూడా లేకుండా దెబ్బకు మనం వెళ్ళిపోవచ్చు కదా అని మాట చెప్పింది ఆమె. కానీ సిలువ మీద దొంగకు ఎన్ని తెలుసో? ఊరికే ప్రభు పరదేశం తీసుకెళ్ళాలనుకుంటున్నారా? పరదేశు అనేటటువంటిది ఇక ఆయన పోయినోళ్ళు నెక్స్ట్ ఇంక పరలోకమే. చాలా మందికి పరదేశు పరలోకం వేరు వేరు అనే విషయం కూడా తెలియదు కదా. కాబట్టి ఈ పరదేశు అనేటటువంటి పరిస్థితి అంటే ఇక అతనికి పరిపూర్ణమైనటువంటి విజయం వచ్చినట్టు లెక్క. యేసుప్రభు ఇచ్చినటువంటి ఆ అష్యూరెన్స్ లాంటి జీవితం మన జీవితాల్లో కూడా ఎవరికి ఉంటుందో ఎవరికి ఉండదో కూడా చెప్పలేము. పరదేశకు వెళ్ళగలము అన్నటువంటి, కళ్ళు మూసిన తర్వాత పరదేశకి వెళ్ళగలము అన్నటువంటి ధైర్యం, దమ్ము ఎంతమందికి ఉంది మనలో? తైలమా ఉంది తప్ప దమ్ము ఎక్కడది మనకి? అట్లాంటిది అంత కాన్ఫిడెంట్ గా యేసుప్రభులే ఇది సిలువ మీద దొంగ కాదు ఈ మాట చెప్పింది, నేను పరదేశకి వెళ్ళిపోతే చచ్చిపోతాను. ఎవరైతే పరదేశం ఇవ్వగలరో, మోక్షం ఎవరు ఇవ్వగలరో ఆయన చెప్పాడు. ఆ మోక్ష ప్రదాత చెప్పాడు. ఊరికి చెప్తాడా? తన దగ్గర శిష్యరికం చేసిన వాడికి మాత్రం నువ్వు పుట్టకపోతే మేలన్నటువంటి వాడు ఈయనకేంటి పరదేశించాడు? మీరు చాలా మంది నన్ను నమ్మకపోతే మీకే లాస్, మీరు మీ పాపాల్లో నుండి చనిపోతే మీకు నష్టం అని చెప్పిన వాడు. నరకమున్న వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పి అనేకులు వెళ్ళిపోతారు, అక్కడికి నాశనమునకు పోవు ద్వారము బహు విశాలమైంది అని చెప్పినటువంటి వ్యక్తి. అందరికీ ఏం పరదేశిస్తానని ఏం చెప్పలేదు ప్రభు. పర్టికులర్గా
శిలువ మీద ఈ దొంగకి మాత్రం చెప్పాడు. ఎందుకు చెప్పి ఉంటాడు? దానికి ముందు జరిగిన నేపథ్యం ఏంటి? అసలు అక్కడ నమ్మడానికి అవకాశమే లేనప్పుడు దొంగలో వచ్చినటువంటి అమోఘమైన, ఇంకా చెప్పాలంటే ఊహాతీతమైన మార్పు అది. ఎవ్వరికి ఊహలకు అందదు. ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి చూద్దామండి. 39వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఇక్కడ ఒకడు రెండవ వాడు అన్నాడు. కానీ ఈ వీళ్ళు ఇక్కడ ఏంటో పరమార్థం అనేది తెలియక దేని గురించి చెప్తారు అంటే, మీకు విషయం తెలుసో తెలియదు, అసలు మీద దొంగలకు పేర్లు కూడా పెట్టేశారు. మాకు తెలుసా మనవాళ్ళు? వాళ్లకు ఈ పేర్లు ఉన్నాయని చెప్పేసి ఆ పేర్ల గురించి చెప్తారు. మళ్ళీ ఇంకోటి ఏమంటారు తెలుసా చెప్పండి? కుడివైపు దొంగ, ఎడవైపు దొంగ యేసుప్రభుని అర్థించిందని చెప్తారు. విన్నారా మీరు ఎవరండి? పరదేశకి వెళ్ళింది కుడివైపు దొంగ, ఎడవైపు దొంగ? కుడి వైపునున్న దొంగ అంటారు. కరెక్ట్. కుడివైపు ఉన్న దొంగ అంటారు. కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, ఇద్దరు దొంగలు వేలాడదీయబడ్డారని మాట ఉంది. కానీ ఏ వైపు దొంగ దూషించాడు, ఏ వైపు దొంగ మరలా గద్దించి చెప్పాడు అనేది బైబిల్లో మెన్షనింగ్ లేదు. మొదటివాడు, రెండో వాడు అన్నాడు. కాబట్టి ఇక్కడ కుడి ఎడమల గురించి కాదు మనకు కావాల్సింది, వాళ్ళిద్దరిలో ఒక్కడిలో వచ్చినటువంటి ఆ టైంలో స్పాంటేనియస్ గా థాట్ అనేది రావటం అసలు ఎవ్వరు ఊహించదు. గద్దించాడు. గద్దించి ఏమన్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడు. ఒక వ్యక్తిని గద్దించాలి అని అంటే ఎంత ఉండాలి తెలుసండి? ఒక వ్యక్తిని గద్దించాలి అనేటటువంటి పరిస్థితి ఉంటే అతనిలో ముఖ్యంగా గద్దించేటటువంటి వ్యక్తిత్వం అందరికీ ఉండదండి. ఒక వ్యక్తిని గద్దిస్తున్నారు అని అంటే దానిలో ఒక యథార్థ హృదయం అనేటటువంటిది ఉండగలగాలి. అది ఆ శిలువ మీద దొంగలో రెండో వాడు అన్న వాటిలో ఉంది. రెండోది ఏంటంటే, ఈ గద్దించడంలో పక్షపాతలేమి ఉండాలి. పక్షపాతంతో ఉన్నటువంటి వ్యక్తులు గద్దించటం జరగదు. ఎందుకనంటే ఏమున్నా ఒక పక్షాన ఉండేటటువంటి వాడు వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళని సమర్థించుకుంటూ చేసుకుంటూ అంత కవర్ చేసుకుంటూ వస్తాడు తప్ప ఇంకా ఏముండదు. అంటే యథార్థ హృదయంతో, పక్షపాత లేమితో అతను మాట్లాడినటువంటి విషయం. ఇకపోతే మరొక సందర్భం ఏంటంటే, ఒక ధైర్యం. గద్దించే వాళ్ళకి ధైర్యం ఉండాలి. ధైర్యం లేని వాళ్ళు గద్దించలేదు. ఎందుకంటే గద్దిస్తే ఏమైపోతావు, ఏమనుకుంటారు, వాళ్ళు రారేమో, వీళ్ళు వస్తారేమో, వీళ్ళు మనకు దూరం అయిపోతారేమో, చేసేది చేయరేమో, ఇచ్చేది ఇవ్వరేమో, వచ్చేది రాదేమో, రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. కాబట్టి ఒక మనకి ఆ స్వార్థరహితమైనటువంటి పరిస్థితి, ఆ భయం లేనటువంటి పరిస్థితి, ధైర్యంతో కూడిన పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళే గద్దించగలరు. గద్దించిన వాడికి మరొక ఉండాల్సిన గుణం విచక్షణ గుణం. ఆ విచక్షణ అంటే ఇక్కడ మనం సంతోషంగా ఏకీభవించాలా ఆ పరిస్థితికి, ఆ మాటకు, లేదు దాన్ని వ్యతిరేకించాలా? అది విచక్షణ. ఆ విచక్షణ కూడా ఆయనకు ఆ టైంలో పనిచేసింది. కాబట్టి ఆయనకు పక్షపాత లేని పరిస్థితులు, పక్షపాత లేమి కలిగిన పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ధైర్యంతో ఉన్నాడు ఆయన. విచక్షణతో ఉన్నాడు ఆయన. ఇలా మంచి గుణాలు కలిగినటువంటి స్థితిలో మాట్లాడుతున్నాడు, గద్దించే గుణంతో. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు.
ఎవడికి భయపడకుండా మరణం ఏం చేస్తాడు మహా అంటే వాళ్ళు సిలువ దండన దాకా వచ్చాడంటే వాడికి భయం ఉంటదండి అసలు వాస్తవంగా. భయం ఉన్నవాడేంటే బందిపోట్లు దొంగతనాలు చేస్తాడా, చేసిన తర్వాత పట్టుబడతాడా, పట్టుబడిన తర్వాత మరణం దాకా వస్తాడా చెప్పండి. భయం లేనటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ దాకా వచ్చాడు, మరి మరణదండన దాకా వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడంటే శిక్ష విధించేటటువంటి క్రూరమైనటువంటి ఆ శిక్ష విధించేటటువంటి అధికారులకు, రాజులకు ఎవడికి భయపడలేదు, కానీ దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడిన వాడు అంత ఈజీగా నోరు జారడు. మాటల్లో మనం తెలుసుకోవాల్సింది అదే. నువ్వు దేవునికి భయపడవా? ఆ టైంలో దేవుడి భయం ఎవడికండి గుర్తొస్తుంది? చనిపోయే సమయంలో ఎవరికైనా ఏం గుర్తుంటది అంటే, ఇదిగో ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తిపాస్తులు దాచారు, ఏం సంగతి అని చెప్పి ఆ టైంలో అన్ని సీక్రెట్స్ అన్ని చెప్పేసే పరిస్థితులు ఉంటాయి. అందరినీ మామూలుగా నేను చాలా మంది చూస్తూ ఉంటాం. స్కూల్కు పిల్లలు రాకపోతే ఏం రా పరిస్థితి అని అడిగితే, మా తాతకు బాగలేదు సార్, లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరినీ చూడాలని అన్నాడంట, అందుకే మేము వెళ్ళేసి వచ్చాం, మా తాతయ్య చనిపోయాడు అప్పుడే, తర్వాత అవన్నీ కార్యక్రమాలు చేసేసరికి ఇన్ని రోజులు అయింది సార్ అని చెప్తారు. బేసికల్లీ ఆఖరి దశలో ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఎవరైనా వాళ్ళని చూడాలనుకుంటారు, ఇష్టమైనది తినాలనుకుంటారు కదా. ఇవి ఏదైనా తీరని కోరికలు ఆఖరిగా మిగిలి ఉంటే, తీర్చుకోగలిగినట్టు ఉంటే తీర్చుకోవాలని చూస్తారు తప్ప దేంటిది దేవునికి భయపడ్డం ఆ టైంలో. అసలు దేవుడి ప్రస్తావనను తీసుకురావడానికి అవకాశం ఉంటుందా ఆ టైంలో ఎవడైనా? ఆయన తీసుకొచ్చాడు. ఎందరో దొంగల్ని తప్పించేసావు దేవుడా, నన్నే ఇరికిస్తావా? ఏమండి, ఇంకో విషయం ఆలోచన చేయండి. ఆ వేలాడదీయబడినటువంటి యేసుప్రభు వారి కుడి ఎడమల్లో వేలాడదీయబడిన ఆ దొంగలే మాత్రమే ఉన్నారా రోమా ప్రభుత్వంలో? యూదుల మధ్య ఇంకెవరు దొంగలు లేరా? ఉన్నారా లేరా? ఉంటారా ఉంటారంటారా? ఉన్నారు. ఖచ్చితంగా ఉంటారు. దొంగలకు కొదవే ఉంది. ఇంతమంది దొంగలు ఉంటే నాకంటే ఎక్కువ నేరాలు ఘోరాలు చేసినోడు చాలా మంది ఉన్నారు ప్రభు, నన్నే ఇరికిస్తావా నువ్వు అని దేవుణ్ణి తప్పు పట్టచ్చు ఆ టైంలో. దేవుడికి భయపడటం ఏంటి? నెక్స్ట్ ఏమన్నాడు? 41వ వచనంలో మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి అనుభవిస్తున్నాము అంటే ఏది మనకు తగినదో ఏది మనకు తగనిదో చాలా మందికి తెలియదు. యోగ్యత లేని వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. కానీ నిజంగా ఈ రోజు మనం చేసిన పొరపాట్లకి, మనం చేసిన పాపాలకి, మన దోషాలకి శిక్ష విధించబడింది. మనకు న్యాయమే. నువ్వు అడగకూడదురా, సులువ మీద నుంచి మిమ్మల్ని రక్షించమని అడగకూడదు. ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు నువ్వు? మనకి తగింది ఇది అని పనిష్మెంట్ను పొందుకున్నప్పుడు కూడా నిజంగా నేను చేసినటువంటి పాపానికి తగిన శిక్ష విధించాడని ఎంతమంది రిపెంట్ అవుతారు? ఎంతమంది పశ్చాత్తాపపడే ఉంటారు మనలో? దేవుడు పెద్దలు శిక్ష విధిస్తూ ఉంటే కక్ష కట్టుకుంటాం వాళ్ళ మీద. మనం నన్నే కొడతావా, నన్నే విధంగా శిక్షిస్తావా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనకు న్యాయమే ఇది. మనం అట్లా అభ్యర్థించకూడదు రక్షించమని. ఎట్లా అభ్యర్థిస్తాం? చేసిన విషయాలు మనకు తెలియదేంటి అనేటటువంటి విషయం ఆయనలో కనబడుతుంది. తర్వాత మరొక లక్షణం ఏంటి అని అంటే, ఈయన ఏ తప్పిదము చెయ్యలేదని చెప్పి, ఇక్కడ చాలా 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 అద్భుతమైనటువంటి విషయం సులువు దొంగలు కనబడుతుంది. అదేంటి? ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. స్త్రీలు మనకు తెలుసు కదా, చాలా మంది స్త్రీలు యేసుప్రభుల వారి ఆ శిలువ ఘట్టం దగ్గర రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. చూసాం, మనకు తెలుసు కదా విషయం.
ఏమండి అంతగా ఆ రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తున్నటువంటి ఆ స్త్రీలకి ఆయన ఏ తప్పిదం చేయలేదని తెలిసే కదా ఏడుస్తున్నది. అవునా కాదా మీరు చెప్పండి? ఎందుకు ఏడుతున్నారు వాళ్ళు? ఆ స్త్రీలు ఎందుకు ఏడ్చుంటారు? అన్యాయపు శిక్షనే కదా! మాకెన్నో మేలులు చేసినటువంటి ఆయన ఈ విధంగా అన్యాయపు శిక్షకు పొందుతున్నాడు. మేము నిస్సహాయ స్థితిలో ఉన్నామని తెలిసే కదా వాళ్ళు ఏడ్చింది. అవునా కాదా? ఏదో ఏ తప్పిదం చేయలేదన్న విషయం వాళ్ళు ఎరిగే కదండీ ఏడ్చింది. అవును. తర్వాత ఈయన ఏ తప్పిదం చేయలేదు. నాకు నేరానికి శిక్షకు తగినటువంటి నేరం ఏమి చేసినట్టు నాకు కనపడట్లేదని చెప్పింది ఎవరు? రెండవ దొంగ. రోమా గవర్నర్ పిలాతు కూడా చెప్పాడు. అన్నాడా లేదా? రోమా గవర్నర్ అన్నాడు. తర్వాత శతాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పటం జరిగింది. అలాగే ఇస్కరియోతు యూదా కూడా నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపం చేశాను అంటాడు. ఈ విధంగా మనం గమనించగలిగితే ఈయన ఏ తప్పిదం చేయలేదని రోమా గవర్నర్ తెలుసుకున్నాడు, స్త్రీలకు తెలుసుకున్నారు, అలాగే శతాధిపతి తెలుసుకున్నాడు, ఇస్కరియోతు యూదా తెలుసుకున్నాడు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం? ఏ పాపము చెయ్యలేదని తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ పాపరహితుడు, ఆ పరిశుద్ధుడు ఎంతటి ఉన్నతుడో, ఎంత శ్రేష్ఠుడో అన్న విషయం ఎంతగా తెలుసుకున్నాడంటే ఆ టైంలో యేసు నీవు నీ రాజ్యంలో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంటే ఈయనకు రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక కొన్ని నిమిషాలు చచ్చిపోబోతున్న వ్యక్తిలో రాజ్యాన్ని స్థాపించేటటువంటి వ్యక్తిని చూశారా? అది సులువు మీద ఉన్న దొంగ. నన్ను తప్పించని అడగచ్చు. అంటే భూమి మీద బతకాలని అతనికి లేదు. ఆ సిలువ దండం నుంచి తప్పించుకోవాలని లేదు. ఆ మాట చెప్పాడు. అక్కడ ఏమన్నా అడిగాడా? లేదే. మరో ముందు దొంగ అన్నాడు. మొదటివాడు అన్నటువంటి మాట నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించని అని నేను అనలా. నేను సులువ మీద నుంచి నన్ను రక్షించమని నేను అడగను ప్రభువా. నన్ను కాపాడు, నన్ను బతికించు అనే మాట నేను అడగను. కానీ నీవు రాజ్యంలోకి వస్తావు. నమ్మకానికి ఏ మాత్రము చోటు లేని చోట అపూర్వమైన నమ్మకాన్ని కనబరిచాడు సులువ మీద దొంగ. ఊరికే ఇవ్వలేదు యేసుప్రభులు వారు పరదేశు ఎదుర్కోలేని భాగ్యం. వాస్తవంగా యూద సమాజం అంతా ఏమనుకుందంటే యేసు ప్రభులు బ్రతికుండాలి, బ్రతికుంటేనే రాజ్యం వస్తుంది, రాజు అవుతాడు, బతకుండగాని భౌతికంగానే ఈ పరిపాలన అంతా చేయాలి అని అనుకున్నటువంటి పరిస్థితి. ఆయన చనిపోయిన తర్వాత రాజ్యం వస్తుందని ఎవడు నమ్మలేదు. తెలుసా మీకు? ఒకసారి చూద్దామండి. ఈ అమ్మాయిను గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు ఉంటారు కదా. 24వ అధ్యాయానికి రండి. 23లో చూసాం కదా లూకాసు వార్తలని. ఇప్పుడు 24వ అధ్యాయానికి వస్తే 13వ వచనం నుండి సందర్భం ఉంటుంది. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకుండ్రి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. వీళ్ళు శిష్యులు. ఈ శిష్యులు మాట్లాడుకుంటూ 21వ వచనంలోకి వస్తే ఏమన్నారు చూడండి. 21వ వచనం ఒకసారి చదవండి అది మాట. ఇశ్రాయేలును విమోచింపబోవాడవు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ఈ మాట చదివిన తర్వాత మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థం కాదండి ఎవరికి? ఇశ్రాయేలును విమోచింపబోడు వాడు ఈయనే అని మేము నిరీక్షించాము. కానీ ఈ జరిగిపోయి 3 రోజులు అయిందా? దాని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే మేము ఆయన ఇశ్రాయేలుని బానిసత్వం నుంచి, రోమా బానిసత్వం నుంచి విడిపిస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు, కొత్త పరిపాలనకు తెరదీస్తాడు,
అని మేము ఎదురు చూసాం. మెస్సియా కోసం ఎదురు చూడటం అది. కానీ ఏం జరిగింది? ఆయన చనిపోయాడు. చనిపోయి 3 రోజులు కూడా అయిపోయింది. అంటే వాళ్ళ మాటలోని ఆంతర్యం ఏంటంటే, బతికున్నప్పుడు రాజ్యం, చచ్చిపోయిన తర్వాత ఏ రాజ్యం? ఆయనే లేకుండా పోతే ఇక రాజ్యం ఎక్కడ? ఎవరు పరిపాలిస్తారు? ఎవరు వాళ్ళ నుంచి విమోచిస్తారు మమ్మల్ని రోమీల నుంచి? అంటే శిష్యులు ఏమని నిరీక్షిస్తున్నారన్నమాట? ఊరికే చెప్పలే యేసుప్రభులు వారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని. ఇలా ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. మేము నిరీక్షించాం విమోచిస్తాడేమోనని. ఆయనే చనిపోయాడు. అంటే యేసుప్రభు మరణముతో మొత్తం ఆశలన్నీ పోయాలి వీళ్ళకి. యేసుప్రభు మరణము సమీపించినప్పుడు శిష్యులు అందరూ పారిపోయారు. ఎందుకు పారిపోయారుగా? ఇంకేముంది, గురువు గారిని పట్టేసుకున్న తర్వాత ఖతాం అయిపోయింది ఇక అనుకున్నారు అంతే. దగ్గరగా ఉన్న శిష్యులు, రహస్యంగా ఉన్న శిష్యులుగా అనుంగులుగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళే యేసుప్రభు మరణంతో అంతా అయిపోయిందని చేతులు ఎత్తేస్తే, ఈయనేంటి నీ రాజ్యంలో అని జ్ఞాపకం చేసుకోండి. అర్థమైంది? శిష్యులకు లేనటువంటి విశ్వాసం, రోమా గవర్నర్ అధికారికి లేనటువంటి విశ్వాసం, ఇస్కరియోతు యూదాకు లేని విశ్వాసం, శతాధిపతిలో కనబడిన విశ్వాసం, ఆ ఏడుస్తున్న స్త్రీలలో లేని విశ్వాసం సిలువ మీద దొంగలో కనబడింది. 17వ అధ్యాయం కోసం లూకాసు వార్త 17వ అధ్యాయంలో 20వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడ్డదని వారికి ఉత్తరం ఇచ్చాడు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లను, మనిషి కుమారుని దినముల్లో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినములను చూడరు. ఏ దినం చూడాలనుకున్నారు? వాళ్ళు రాజుగా చూడాలనుకున్నారు, మెస్సియాగా చూడాలనుకుంటున్నారు, విమోచకుడిగా చూడాలనుకుంటున్నారు. అలాంటి దినాలు మీరు చూడరు. ఎందుకు అంటే 25వ వచనం చదవండి. 25వ వచనం. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడవలెను. తర్వాత వస్తుంది. ముందు రాజ్యానికి ముందు ఏం జరగాలి? రాజ్య స్థాపనకు ముందు ఏం జరగాలండి? యేసుప్రభుల వారి మరణం జరగాలి. అంతేనా? అనేక హింసలు పొంది వారి చేత ఉపేక్షించబడాలంటే ఆయన మరణం జరగాలి. అంటే మరణముతో ఆయన రాజ్య స్థాపన జరుగుతుంది, మరణానంతరం రాజ్య స్థాపన జరుగుతుందని ఈ సెలవు మీద దొంగలా తెలిసింది. అంటే నాకు తెలిసి అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలు కాదు, ఎప్పటి నుంచో యేసు ప్రభువును అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీకు విషయం తెలుసో తెలీదో, కళాకారులు అండి, దొంగలు అంటే కళాకారులు. తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? దొంగ అన్న వ్యక్తి కళాకారుడే. ఎందుకంటే మీకు వచ్చా దొంగతనం, నాకు వచ్చా, ఎంత చాకచక్యంగా చేసే వాళ్ళు ఉంటారు తెలుసా అండి. జనాల మధ్య ఉండినప్పుడు మనం అసలు మనకే తెలియకుండానే మన జేబులో నుంచి కొట్టేసేటటువంటి చాకచక్యం ఉంటుంది. అందుకే చతుశ్రేష్ఠి కళలు అంటే 64 కళల్లో ఒక కళ చోర కళ. వాళ్ళు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు తెలుసా అండి. యేసుప్రభుల వారిని సిలువ వేసి తీసుకెళ్లిపోతున్నప్పుడు క్షమించమని అందరి విషయంలో అడగటం ఏంటి అంటే, ఇది క్షమించమని అడుగుతున్నాడు. మామూలుగా అయితే దూషించాలి. ఆ సిలువను దండం పెట్టినటువంటి వాడిని, కొరడాలతో కొట్టేవాడిని, ఆ శిక్ష విధించినటువంటి తీర్పు దించినటువంటి వాడిని, తీర్పు కారకులైనటువంటి జనాల్ని మీకు ఎన్ని చేసినాన్రా, మీకోసం సిగ్గుందా మీకు, అసలు బుద్ధుందా అసలు అని తన ఇగోను సాటిస్ఫై చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరిని దూషించటం లేదు, ఎవరి మీద ఉమ్మేయటం లేదు, ఎవరి మీద పగ లేదు, ప్రతీకార ధోరణి లేదు, అసహనం లేదు. ఏంటిది? ఎంతో మందిని మేము చూస్తుంటాం కానీ ఇట్లాంటి ఆయన చూడలేదు. అబ్జర్వ్ చేసేవాళ్ళు, జరుగు వాటి భావమును ఎరిగిన వ్యక్తి ఆయన.
అందుకే ముందుగా నేను చనిపోవాలి, నేను చనిపోయిన తర్వాత రాజ్యం వస్తుందంటే ఎవరికి బుర్రకెక్కలేదు, శిష్యులకు సైతం ఎక్కలేదు. కానీ సులువు మీద దొంగకెక్కింది. ఆశ్చర్యకరం ఏమండి. కాబట్టి యేసుప్రభుల వారు ఊరికే కాదు పరదేశులో ఉంటావు అని చెప్పింది. ఎన్నెన్ని గుణగణాలతో ఆయన తొలతూగుతున్నాడంటే, గద్దించేటటువంటి గుణం కలిగి ఉన్నాడు. తర్వాత దేవునికి భయపడే లక్షణం కలిగి ఉన్నాడు. మనకు తగినదే ఇది అన్న స్పృహలో ఉన్నాడు. యేసుప్రభుల వారు ఏ తప్పిదం చెయ్యలేదు అన్న విషయం అనుకున్నాడు. వీటన్నిటితో పాటు ఆఖరికి ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. మొత్తం అంతా అయిపోయింది కాదు, అసలు ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఆయన రాజ్యంలోనికి వచ్చేస్తాడు, రాజ్య స్థాపన చేస్తాడు. దాంట్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటే నాకు శ్రమ ఉంటుంది, నాకు మంచిగా ఉంటుంది. సులువు మీద నుంచి రక్షించు దేవా అని అడగడం కంటే, ఈ మరణాన్ని తప్పించయ్యా అని అడగటం కంటే, రాజ్యములో నేను నిలవాలన్నటువంటి ఆలోచన ఎంత గొప్పది. ఊరికే ఇచ్చాడు ప్రభు పరదేశు. లాస్ట్లో ఆఖరిగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు, సూక్ష్మము కాదు, చాలా నిజంగా ఎంత గ్రౌండ్ లెవెల్లో మనం ఆలోచన చేస్తే ఎంత మెచ్యూరిటీ లెవెల్స్ ఆ టైంలో. తన విషయం బాగలేదు, అతను చనిపోబోతున్నాడు కొన్ని నిమిషాలు. యేసుప్రభు వాళ్ళ వారి విషయం బాగలేదు, ఆయన చనిపోబోతున్నాడు. అయినా వీటి కోసం ఏ ఆలోచనలు లేవండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే పిల్లరా, యేసుప్రభుల వారిలో మరి అటువంటి ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆఖరి దశలో ఉన్నప్పుడు సైతం దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అన్న విఘ్నతతో ఆయన వ్యవహరించాడు. మనకు ఏ హింసలో లేకపోయినా, ఏ ప్రాణాపాయ పరిస్థితుల్లో లేకపోయినా మనం విచక్షణ అనేది ఎప్పుడు ఆలోచన చేయం. దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదు అనే విషయం మనకు తెలియదు. ఇక శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఎందరో శిష్యులకు, అధికారులకు, యూద స్త్రీలకు సైతం లేనటువంటి దొడ్డ మనసుతో, మెచ్యూరిటీతో ఆలోచన చేస్తూ అతను నగ్న సత్యాలు ఎన్నో విషయాలు మాట్లాడారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆఖరిగా పరదేశు, పరలోకం రెండు వేరువేరు. ఇదంతా కూడా ఒక సైక్లిక్ ఆర్డర్లో మానవ జీవిత ప్రయాణం ఉంటుందని కూడా ఈ మాటలో ప్రభులు వారు తెలియపరుస్తున్నారు. ఎందుకనంటే మనం ముందుగా మనకందరూ తెలుసు 3 లోకాలు ఉన్నాయని. మూడు లోకాల్లో వాటిని ఆకాశాలు అనడం కూడా జరిగింది. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం అని. మొదటి ఆకాశం అంటే పరలోకం, దేవుడున్న లోకం. రెండవ ఆకాశం అంటే మనం ఉన్నటువంటి భూలోకంతో కూడినటువంటి విషయం. మూడవ ఆకాశం అని అంటే అందులోనే 3 ప్రదేశాలు ఉన్నాయి. నెమ్మది పొందు స్థలం ఉంది, వేదన పొందు స్థలం ఉంది, మధ్యలో మహా అగాధం ఉంది. యేసుప్రభులు మనం మొదటి లోకాన్ని విడిచిపెట్టి వచ్చాం, రెండో లోకానికి వచ్చాం. రెండో లోకం నుంచి మూడో లోకానికి రావాలి, 3 నుంచి మళ్ళీ 2కు రావాలి, 2 నుంచి మళ్ళీ 1కి వెళ్ళాలి. పైనుంచి కిందికి దిగటం 1 2 3, మళ్ళీ 3 2 1 వెళ్ళాలి. ఇది కూడా ఈవెన్ యేసుప్రభుల వారు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉన్నారో తెలుసండి. మొదటిగా ఒకసారి చూద్దాం, క్లారిటీగా ఉంది. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఏమా? భూమి క్రింది భాగములకు దిగునట్లుగానుంటది. వెరీ గుడ్ సిస్టర్. ఎఫ్ఎస్సీ పత్రిక 4వ అధ్యాయం 8 9 వచనాలు చూద్దాం. 8 9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. ఇక్కడ దిగనన్న దగ్గర ఫుట్ నోట్ ఒకటి ఉందా చూడండి. ఏం లేదండి.
మొదట అని కూర్చబడి మొదట ఉన్నది. అంటే మొదట భూమి యొక్క క్రింది భాగాల్లోనికి దిగాడు. భూమి యొక్క క్రింది భాగాలు ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అన్న భాగం అది. అర్థమైందండి? కాబట్టి యేసుప్రభుల వారు పరలోకం నుండి మొదటి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చాడు, రెండో ఆకాశం నుండి. అక్కడి నుంచి మూడో ఆకాశానికి వెళ్ళాడు. మళ్ళీ ఏం జరిగింది? 3 రోజుల తర్వాత మూడో ఆకాశం నుంచి ఎక్కడికి వచ్చాడు యేసుప్రభుల వారు? రెండో ఆకాశానికి వచ్చి భూమి రెండో మీదకి. ఆకాశం భూమి మీదకి వచ్చాడు కదా ప్రభు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం మొదటి పరలోకానికి ఆకాశం. వెళ్ళిపోయాడు, మొదటి ఆకాశానికి వెళ్ళాడు. అంటే ఏంటి అర్థం? మొదటి ఆకాశం నుంచి రెండో ఆకాశానికి, రెండో ఆకాశం నుంచి మూడో ఆకాశానికి, మళ్ళీ 3 నుంచి 2కి, 2 నుంచి 1కి వెళ్ళాలి. ఇది ప్రాసెస్. అర్థమైందండి? కాబట్టి మొదట యేసుప్రభుల వారు దిగింది అక్కడికి. ఎందుకంటే పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడును లేడు, యేసుప్రభుల వారు తప్ప. అంటే శిలువ మీద దొంగ పరదేశంలో మాత్రమే ఉన్నాడు. యేసుప్రభుల వారు మాత్రం మరలే అక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు, భూమి మీద నుంచి పరలోకం వెళ్ళిపోయాడు. ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. అంటే నెమ్మది పొందు స్థలం పరదేశం అంటే. ఒక మాటలో చెప్పాను, క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును అంటాడు కదా. ఆయన పరదేశం కొనుక్కోబడ్డాడు 3వ ఆకాశంలో అన్న మాటలు కూడా మనం చాలాసార్లు చూస్తాం కదా. కాబట్టి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఇది. సో మానవుడి యొక్క జీవన చక్రం కూడా ఈ మాటలో తెలియపరచబడింది. ఇదండి యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 2వ మాట సారాంశం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.